ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నేషనల్ హైవే 65 నందు వత్సవాయి మండలం భీమవరం క్రాస్ రోడ్ వద్ద జరిపిన వాహన సోదాలతో తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ మండలంలో రామాపురం క్రాస్ రోడ్లో గల మద్యం దుకాణాల నుండి పల్నాడు జిల్లా అమరావతికి 20 కేసుల మద్యంను తీసుకెళ్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వాహనంను సీజ్ చేసి అందులో రవాణా చేస్తున్న మొత్తం 960 మద్యం సీసాలను అనగా 172.8 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా అమరావతి నివాసి అయిన పాణ్యం మోహన్ రావు ఆగస్టు 15న మద్యం షాపులకు సెలవు కావటంచే తన స్వగ్రామంలో భారీ మద్యం విక్రయాలు జరుపుటకు ఈ మద్యం సీసాలను తీసుకెళ్తున్నట్టు దర్యాప్తులో తేలింది. సీజ్ చేసిన మద్యం విలువ సుమారు 1,38,240 రూపాయలు ఉంటుందని అంచనా చేయడమైనది. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన హెడ్ కానిస్టేబుల్ డి జ్యోతి, కానిస్టేబుల్స్ ఎస్ కిషోర్ బాబు మరియు కె విజయ్ కుమారిలను జగ్గయ్యపేట స్పెషల్ అండ్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి అభినందించారు. పట్టుకోయా, నువ్వు కూడా పట్టుకో. మధ్యలో కొట్టేయండి. అది కూడా పట్టుకోయా. से आ रहे అమరావతి అక్కడ తీసుకెళ్తున్నావు. ఒకసారి ఆగోయా, అక్కడ తీసుకెళ్తున్నావు. ఏం చేస్తావు? ఎస్ మణికంఠరెడ్డి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ జగ్గయ్యపేట. ఈరోజు జగ్గయ్యపేట స్టేషన్ పరిధిలో ఈ వత్సవాయి మండలంలో భీమవరం క్రాస్ రోడ్లో నేషనల్ హైవే 65లో వాహనాలు సోదా చేయుతుండగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి స్విఫ్ట్ డిజైర్ వాహనంలో తెలంగాణ రాష్ట్రంలో కోదాడ మండలంలో నుండి రామాపురం క్రాస్ రోడ్ నుండి ఈ యొక్క బ్రాంతి షాపుల్లో ఈ మద్యం బాక్సులు కొనుగోలు చేసి ఈ యొక్క గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలో నుండి అమరావతి నగరంలో ఈ యొక్క మద్యం సీసాలను అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు ఈ యొక్క వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఇతని వద్ద నుంచి మొత్తం 20 బాక్సులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక వ్యక్తిని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన అమరావతి గ్రామంలో ఈ యొక్క బస్ స్టాప్ నిర్వహించాలని చెప్పి ఈ యొక్క దర్యాప్తులో తెలియవచ్చింది. ఈ యొక్క వాహనంలో ఇతని యొక్క సొంత వాహనంగా ఇతన్ని గుర్తించడం జరిగింది.
ఇతను ఆటో డ్రైవర్గా ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ వాహనంలో అతను అమరావతిలో తీసుకెళ్తున్న దర్యాప్తులో తేలింది. ఈ సందర్భంలో మొత్తం 960 బాటిల్స్ అంటే 20 కార్టూన్స్లో ఈ యొక్క మద్యం సీసాను గుర్తించడం జరిగింది. మొత్తం 960 బాటిల్స్గా ఇవి గుర్తించడం జరిగింది. మొత్తం కూడా సుమారు 170 లీటర్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుండి కానీ మరి ఇతర రాష్ట్రాల నుండి కానీ సొంతం చెల్లించిన మద్యాన్ని రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.